నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. పండుగ సమయంలో ఒక్కసారిగా పెరిగిపోయాయి వంట నూనెల ధరలు. ఇదే సమయంలో కూరగాయల ధరలు కూడా పైకి చేరుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది. ఇవాల్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కిలో పామాయిల్ 110 రూపాయలు, సన్ఫ్లవర్ నూనె 124 రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో వంట నూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు వంట నూనె సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. దీనికి సుముఖత వ్యక్తం చేశారు డీలర్లు, సప్లయర్లు. కాగా పండుగల వేళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిన విషయం విదితమే. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% వరకు పెంచేయడంతో సన్ఫ్లవర్, సోయాబీన్, రీఫైన్డ్ పామాయిల్పై ఇంపోర్ట్ ట్యాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. అయితే దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. వంట నూనె అమ్మకాల్లో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అందించాలని స్పష్టం చేసింది. వంట నూనెల సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మరియు వర్తకులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతి రేషన్ కార్డుపై రీఫైండ్ ఆయిల్ను గరిష్టంగా 124 రూపాయలకు, పామాయిల్ను 110 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి రేషన్ కార్డుపై నెలకు సరిపడా వంట నూనెను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపులను మూసివేస్తూ కొత్త పాలసీ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస సెలవుల నేపథ్యంలో మధ్యలో ఓసారి గడువు పొడిగించారు. అయితే ఇవాళ రాత్రి 7 గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తులు చేసుకున్నారు. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 1,308 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుది గడువు అని స్పష్టం చేసిన ఆయన సాయంత్రం 7 గంటల వరకు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్లు ముగిసింది అన్నారు. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటల్లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపు చేసుకోవచ్చు అన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైనది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికి ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ప్రాణులను హరిమాయ క్రియ తెలుసుకొనేటి కీలింగ
వైసీపీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్కు ప్రభుత్వం రియాక్ట్ అయింది. హద్దుమీరి ప్రవర్తించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై దువ్వాడ మాధురి ఫోటోలు దిగారు. కాగా ఆ ఫోటోషూట్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లోకి నెట్టేసింది. ఆమెపై తిరుమల పోలీసులు కేసు ఫైల్ చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం దగ్గర ఫోటోషూట్ చేసినట్టు దివ్వెల మాధురిపై ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో రీల్స్ చేయడంపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడారని, అది తిరుమల తిరుపతి దేవస్థానం విధి విధానాలకు విరుద్ధమైనది, దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. సెక్షన్ 299, 300 కింద ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు, ఇది పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ భక్తికి సంబంధించినది, దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఇక్కడ నిషేధించబడింది. మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు అని అందరికీ తెలియజేయడం. 299, 300 సెక్షన్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. 2 రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీకి మరో తుఫాను పొంచి ఉందని తెలిపింది. నార్మల్గా చవితి, దసరా తుఫాన్లు వస్తాయని పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు. దసరా దగ్గర పడడంతో ఈసారి తుఫాను లేకపోవడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా అధికారులు కాస్త రిలాక్స్ అయ్యారు. తాజాగా ఏపీని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మరో 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఇది అల్పపీడనంగా మారి చివరకు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 17న ఏపీలో తీరం దాటే అవకాశముందని భావిస్తోంది. ఇది తుఫానుగా బలపడి దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీనిపై ప్రభావం తెలంగాణపై పడింది. గురువారం నుంచి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. కర్ణాటక, గోవా తీరాల సమీపంలో కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్విమ్స్లో ఓపీ మరియు ఓటీలకు సెలవు రోజుగా ప్రకటించినట్లు స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో దసరా పండుగను పురస్కరించుకొని శనివారం రోజున సెలవు రోజుగా ప్రకటించినట్లు స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ తెలిపారు. రాయలసీమ పరిసర ప్రాంతాల నుండి స్విమ్స్కు విచ్చేసేటటువంటి పేషెంట్లకు, రోగుల సహాయకులకు తెలియజేయడం ఏమనగా, సెలవు రోజును దృష్టిలో ఉంచుకొని శనివారం రోజు స్విమ్స్కు సెలవు ప్రకటించడం జరిగిందని పేషెంట్లు గమనించగలరని తెలిపారు. స్విమ్స్లో అత్యవసరపు విభాగపు గ్రాడ్యువాలిటీ సేవలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా జరుగుతోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు దేవస్థానంలోని ఆయుధ పూజను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం వేద పండితులు, అర్చకులు మరియు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులకు సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకుంది. రేపు జరగబోయే చక్రస్నానం ఏర్పాట్లపై ఈవో, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఏర్పాట్లపై చర్చిస్తూ చివరి రోజు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉద్యోగులను కోరారు. పుష్కరిణిలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మెరుగ్గా ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. శనివారం చక్ర స్నానం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్య స్నానాలు ఆచరించాలని,
ఆరోగ్య, పారిశుద్ధ్యం, వైద్య, విజిలెన్స్ విభాగాలు మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. పుష్కరిణి సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నందున క్రౌడ్ మేనేజ్మెంట్లో పోలీసులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సివిఎస్ఓను ఈవో ఆదేశించారు. అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం ఇప్పటికే పుష్కరిణి పరిసర ప్రాంతాలలో సమాచార బోర్డులు ఏర్పాటు చేసిందని, పుష్కరిణి లోపల స్థలం పరిమితంగా ఉండడంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది మరింత జాగ్రత్తగా విధులను నిర్వహించాలని సూచించారు. పుష్కరిణిలో ప్రతి 20 మీటర్ల దూరానికి ఒక ఈతగాడిని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 40 లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసినట్లు సివిఎస్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో అనధికారికంగా నిర్వహిస్తున్న హోటల్స్పై కొరడా జల్పించింది టీటీడీ. తిరుమలలో నిబంధనలు పాటించని హోటల్స్, వాహనాలపై టీటీడీ ఎస్టేట్, రవాణా విభాగాలు చర్యలు తీసుకున్నాయి. తిరుమలలో టీటీడీ ఎస్టేట్ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భక్తులకు అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తూ పరిశుభ్రత లేని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షాపుల్ని అధికారులు సీజ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండడంతో తనిఖీలు నిర్వహించారు. ముందుగా PAC2 మాధవ నిలయం వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక టీ దుకాణం, 2 ఫ్యాన్సీ షాపులను సీజ్ చేశారు. ప్రైవేట్ హోటళ్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫోకస్ పెట్టింది. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కంపల్సరీ చేసింది. ధరలు, రుచి, నాణ్యత తప్పదంటోంది. క్యాంటీన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, రెస్టారెంట్స్లో నిర్ధారించిన ధరలే అమలు కావాలంటోంది. హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో అవేర్నెస్ కల్పించారు టీటీడీ అధికారులు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార లభ్యత లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల లడ్డూ ప్రసాదం నుంచి అన్నదానం దాకా నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇక తిరుమలలోని ప్రైవేట్ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్లపై కొరడా జులిపించేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది. కొండపై ధరల దోపిడీ, ఆహార నాణ్యత పట్ల వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆహార భద్రతా ప్రమాణాలతో పాటు ధరలపై టీటీడీ దృష్టి పెట్టింది. తిరుమలలో 729 దుకాణాలకు లైసెన్స్ ఉండగా అందులో 5 జనతా క్యాంటీన్లు, 6 బిగ్ హోటల్స్, 3 ఏపీ టూరిజం హోటల్స్, 144 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మరో 128 పార్షియల్ ఫాస్ట్ ఫుడ్ టీ స్టాల్స్ ఉన్నాయి. శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో కాకుండా కొందరు భక్తులకు స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. టీటీడీ అధికారికంగా అనుమతి ఇచ్చిన లైసెన్స్డ్ స్టాల్స్ 729 మాత్రమే అయినా తిరుమలలో దాదాపు 3,000కు పైగా దుకాణాలు ఉన్నాయి. టీటీడీ రెవెన్యూ, విజిలెన్స్ అండదండలతో అక్రమ దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ ఫుడ్ భక్తులకు చేరుతోంది. దీంతో తిరుమల కొండపై హోటళ్ల దందాకు టీటీడీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండపై హోటల్లో ధరల దోపిడీకి గురి అవుతున్నట్లు గుర్తించిన అధికారులు నాణ్యత లేని ఆహారం తీసుకోవాల్సి వస్తుందని గుర్తించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. తిరుమలలో టీటీడీ లైసెన్స్ పొందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్లతో పాటు చిన్నపాటి హోటళ్లపై టీటీడీ కొరడా జులిపించింది. అక్రమంగా వెలిసిన దుకాణాల లెక్క టీటీడీ వద్ద లేకపోగా కొనసాగుతున్న ధరల దందాపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎట్టకేలకు యాక్షన్లోకి దిగింది. తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్లపై కొరడా జులిపించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆహార భద్రతా ప్రమాణాలు, ధరల పట్టిక తప్పనిసరి చేసిన టీటీడీ హోటళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే కౌస్తుభం విశ్రాంతి భవనంలోని బాలాజీ వుడ్లాండ్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేసి సీజ్ చేశారు. ఆహార నాణ్యత, ధరల దోపిడీపై దృష్టి పెట్టిన టీటీడీ ఈవో శ్యామలారావు తిరుమలలో హోటళ్ల ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో, హోటల్స్ నిర్వాహకులకు, క్యాంటీన్ నిర్వాహకులతో ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంపై అవగాహన కల్పించారు. ఆహార భద్రతా చట్టాలు, శిక్షలు, ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ విషయాలను తప్పక పాటించాలని నిర్ణయించిన టీటీడీ ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆహార పదార్థాల్లో వినియోగించే ముడి సరుకులు, శిక్షణ పొందిన సిబ్బంది, వారి వివరాలు, ఆహార ప్రమాణాలతో నాణ్యత పెంచాలంటున్న టీటీడీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ కంపల్సరీ చేసింది. నిబంధనలు పాటించడంతో పాటు తక్కువ ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించాలంటోంది. ఇక తిరుమల కొండకు వచ్చే భక్తుల్లో దాదాపు 2 లక్షల మంది దాకా భక్తులు టీటీడీ ఉచిత అన్న ప్రసాదం స్వీకరిస్తుండగా వందలాది మంది భక్తులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, జనతా క్యాంటీన్లు, బిగ్ హోటల్స్లో ఆహారాన్ని పొందుతున్నారు.
దీంతో భక్తుల ఆకలి అవసరం తీర్చే పనిలో తిరుమలలోని ప్రైవేట్ హోటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు టీటీడీకి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ధరలతో పాటు రుచి నాణ్యత విషయంలో కూడా భక్తులు ఫిర్యాదులు చేస్తుండడంతో కొత్త ఈవో ప్రక్షాళన పేరుతో చేస్తున్న ప్రయత్నం హోటల్స్ నిర్వాహకుల దందాకు చెక్ పెట్టేలా ఉంది. ఈవో శ్యామలారావు తనిఖీలు తీసుకుంటున్న నిర్ణయాలతో తిరుమల హోటల్స్లో ధర పట్టికలు, ఆహార భద్రత చట్టాలు కంపల్సరీ చేస్తుండడం కొండపై హోటల్స్ మాఫియాలో దడ పుట్టిస్తోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు పూజల సంఖ్య ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. ఆలయంలో 5 రకాల ధరల టికెట్లపై వేర్వేరుగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిగే విషయం తెలిసిందే. 14 నెలల కిందట 5 రకాల టికెట్లు 7,200 అమ్ముడు కావడం రికార్డుగా నమోదైంది. తాజాగా 9,168 రాహుకేతు పూజా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డుగా నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముక్కంటి ఆలయంలోని రాహుకేతు మండపాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. 500 రూపాయల టికెట్లు 5,183, 750 రూపాయల టికెట్లు 2,288, 1,500 రూపాయల టికెట్లు 933, 2,500 రూపాయల టికెట్లు 610, 5,000 రూపాయల టికెట్లు 154, మొత్తం కలిపి 9,168 రాహుకేతు పూజలు జరిగినట్లు ఈవో తెలిపారు. అలాగే 5 రకాల ప్రసాదాలు 29,505 ప్యాకెట్లు విక్రయం జరగడంతో ఈ సంఖ్య కూడా రికార్డు స్థాయికి దగ్గరగా నమోదైంది. కాగా శుక్రవారం ఒక్కరోజే వివిధ పూజలు, సేవలు, టికెట్ల ద్వారా ఆలయానికి 1.95 కోట్లు వచ్చిందని ఈవో చెప్పారు. నెహ్రూ నగర్ పరిసర ప్రాంతాలలోని ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ కావమ్మ మారయ్య ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో 9వ రోజులో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు ఆలయంలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని ప్రార్థించడం ద్వారా సకల సుఖాలు, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కావమ్మ మారయ్య ఆలయంలో మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు అమ్మవారు కనువిందు చేశారని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సుఖాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కావమ్మ మారయ్య మహాగణాధిపతి సమర్థ సద్గురు సాయినాథ్ దేవస్థానము జ్యోతి కొటాయి నెహ్రూ నగర్ నందు శరన్నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఈరోజు మహిషాసుర మర్దని అమ్మవారు మహిషాసుర మర్దని అవతారం దాల్చింది. భక్తులందరూ చేత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. శత్రుబాధ నివారణ, ఆయురారోగ్యము, సకల అభివృద్ధి కొరకు మంత్రము, తంత్రము, దోష నివృత్తుల కొరకు మహిషాసుర మర్దని అమ్మవారికి విశేషంగా భక్తుల చేత కుంకుమార్చన గావించారు. నెహ్రూ నగర్ కావమ్మ గుడి నందు నవరాత్రిలో భాగమైనటువంటి ఈరోజు 9వ రోజున మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా కుంకుమార్చన చేసి అందరూ భక్తులందరూ చాలా ఆనందంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తారు. దసరా శుభాకాంక్షలు, చల్లగా కాపాడాలి తల్లి. శ్రీవారి ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింపజేసేలా అన్నమాచార్య కళామందిరంలో సంగీత కచేరీ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరం సంగీత కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజుల్లో భాగంగా అన్నమాచార్య కీర్తనలు శ్రోతలను అలరించాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కోకిల మాట్లాడుతూ నగరవాసుల నుండి అన్నమాచార్య కీర్తనల సంగీత కచేరీకి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. చక్కటి పురాణ ప్రవచనాన్ని అలాగే దాసాహిత్య ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి కార్తీక త్రివేణి గారు విజయవాడ వాస్తవ్యులు విచ్చేశారు. అలాగే వారికి సహకార వాయిద్యం అందించడానికి వైలన్పై చక్రపాణి గారు, మృదంగంపై కృష్ణవంశీ గారు విచ్చేశారు. వీరందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఇక్కడ ప్రదర్శించారు. భక్తులందరూ వీక్షించి తరిస్తూ ఉన్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వేడుకగా. తిరుపతి జిల్లా రచయితల సంఘం నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసక్తి గల కవులు, రచయితలు ఈ సంఘంలో డిసెంబర్ 20 లోపు చేరాలని రచయితల సంఘం సభ్యులు సాకం నాగరాజు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి రచయితల సంఘం సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి తిరుపతి జిల్లాగా ఏర్పడిన తర్వాత
రచయితలు నూతన జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఉందని, కనుక తిరుపతి జిల్లాలో రచయితల సంఘం ప్రధానంగా బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తక ప్రచురణను చేపట్టనున్నదని, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి కథా, కవిత వంటి ప్రక్రియలు సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని సాకం నాగరాజు తెలిపారు. ఈ తిరుపతి జిల్లా రైతు సంఘం ద్వారా మా వంతు, మా కృషిగా తెలుగు భాష పట్ల అభిమానం కలిగించడానికి, ముఖ్యంగా విద్యార్థుల్లో బాల సాహిత్యాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి ఒక పుస్తక ప్రచారోద్యమం ఈ సంస్థ ద్వారా నిర్వహించాలనుకుంటున్నాం. దాని ద్వారా పిల్లల్లో ఒక ఆలోచన శక్తి కానీ, ఊహాశక్తి కానీ, వ్యక్తిత్వ వికాసం కానీ, పేరుకు తిరుపతి జిల్లా రైతు సంఘం కాకుండా ఇది పటిష్టంగా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడానికి ఎక్కువ సభ్యత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది డాక్టర్ కేశవరెడ్డి గొప్ప గొప్ప నవలు రాశారు. ఆయన అవి ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేవు. అట్లే కలువపల్లి సదానంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది, అవి ఇప్పుడు అందుబాటులో లేవు. అటువంటి పుస్తకాలు కూడా మేము అందుబాటులోకి తీసుకురావాలని మా వ్యవస్థాపక కార్యవర్గం అంతా తీర్మానించింది. ఈ సందర్భంగా మేము మీ ద్వారా సభ్యత్వం చేరాలని, మీరు ప్రచారం చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ సేవల పాత్ర గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. తపాలా సేవల యొక్క ప్రాముఖ్యతను సమాజానికి, వాటి సహకారాన్ని చెప్పడానికి అంకితం చేయబడింది. అంతర్జాతీయ స్థాయిలో పోస్టల్ సేవలపై అవగాహన పెంచడం, వాటి అభివృద్ధి చేయడం తపాలా శాఖ యొక్క లక్ష్యం అని పోస్టల్ సిబ్బంది తెలిపారు. ఇంటర్నెట్, ఈమెయిల్ కమ్యూనికేషన్ కొత్త మార్గాలు ఉన్నప్పటికీ పోస్టల్ సేవలు ఇప్పటికీ ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ విస్తరణతో పోస్టల్ సేవల వినియోగం నిజానికి పెరుగుతోంది. పోస్టల్ సేవలు వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలను కూడా అందిస్తాయి. తపాలా సేవలు ఆధునిక సమాజానికి కమ్యూనికేషన్కు పురాతన, అత్యంత విశ్వసనీయ మాధ్యమం. డిజిటల్ యుగం రాకముందు ప్రజలు పరస్పరం సంభాషించుకునే ఏకైక మార్గం పోస్టల్ సేవలు. ఈ సేవ వ్యక్తిగత సందేశాలను మార్పిడి చేయడానికి మాత్రమే కాకుండా వ్యాపారం, అలాగే ప్రభుత్వ సమాచారాన్ని సురక్షితంగా ప్రసారం చేయడానికి కూడా మాధ్యమంగా ఉంది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో 22 దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఆ తర్వాత యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పడింది. అలాగే 1969 సంవత్సరంలో టోక్యో, జపాన్లో జరిగిన సదస్సులో అక్టోబర్ 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా ఎంపిక చేశారు. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటారు. అయితే జూలై 1, 1876న భారతదేశం యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో సభ్యత్వం పొందింది. ఇది మాత్రమే కాదు, యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో సభ్యత్వం పొందిన మొదటి ఆసియా దేశం భారతదేశం. అందులో భాగంగా ఈరోజు పుత్తూరు సబ్ డివిజన్కి సంబంధించి నగిరిలో, తర్వాత వెదురుకుప్పంలో, పీలేరులో, వాయలపాడులో, కాళహస్తిలో కూడా మేము ఈ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. ప్రజల నుంచి అధిక మొత్తంలో స్పందన కూడా లభించినది. పోస్టల్ సేవలపైన ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజే కాకుండా ఇంకా మరిన్ని కూడా మేము చేసి ప్రజల్లో పోస్టల్ పథకాలపైన అవగాహన కల్పించడానికి కృషి చేస్తాము. ఈ సందర్భంగా మా ఈ యాక్టివిటీస్లోనూ అన్నిట్లోనూ సహకరించినటువంటి మా పోస్టల్ సిబ్బందికి, ప్రత్యేకంగా మా ఫీల్డ్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా పోస్ట్ ఆఫీసులోని పథకాల గురించి తెలుసుకొని పోస్టల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. అమెరికాలో హరికేన్ మిల్టన్ ఆందోళనకు గురిచేస్తోంది. మిల్టన్ దెబ్బకు ఫ్లోరిడా నగరం అతలాకుతలమవుతోంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని సియస్టాకి నగర తీరాన్ని తాకింది. దీని కారణంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. అంతేగాక భారీగా వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొంది. సియస్టాకీని తాకడానికి ముందు మిల్టన్ కేటగిరీ 5 హరికేన్ ఉండగా సియస్టాకీ తీరంలోకి ప్రవేశించాక ఇది కేటగిరీ 3గా మారింది. ఫ్లోరిడాలోని పలు నగరాల్లో గంటకు 193 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనివల్ల సుమారు 1 మిలియన్ మంది ప్రజలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 20 లక్షల మందికి పైగా వరద ముప్పు పొంచి ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. ఫ్లోరిడాలోని అనేక నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మిల్టన్ తుఫాను కారణంగా సముద్రంలో 8 నుంచి 12 అడుగుల ఎత్తు లేదా 2.4 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో తుఫాను అలలు ఎగసిపడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. హై అలర్ట్ నేపథ్యంలో ఫ్లోరిడాలోని గల్ఫ్ కోస్ట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సహాయక చర్యల నిమిత్తం అక్కడ భారీగా రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. మరోవైపు హరికేన్ మిల్టన్ వల్ల ఫ్లోరిడా రాష్ట్రంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. హరికేన్ తీరానికి రాకముందే దాదాపు 125 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,850 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,090 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.